సినిమా ఎంతో మందికి ఇది కళ. అలాంటి కళని నెరవేర్చుకోవటానికి ఎంతగా శ్రమిస్తారో తెలిస్తే ఒక్కోసారి ఒళ్ళు గుగురుపాటుకి గురవుతుంది. చావా సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని కలెక్షన్లతో మోత మోగిస్తున్న లక్ష్మణ్ ఉటేకర్ది కూడా అచ్చం ఇలాంటి పరిస్థితే. సినీ రంగంలో ముందు ముంబై రోడ్లపై వడాపావ్ అమ్మేవాడినని, రోడ్లపై స్టూడియో కారిడార్లలోని నిద్రించేవాడినని, ఇలా తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి చెయ్యని పని లేదని, అలా కష్టాలు పడ్డాడు కాబట్టే ఇప్పుడు ఇంతటి సక్సెస్ సాధిస్తున్నాడని సోషల్ మీడియా ఆకాశానికి ఎత్తేస్తుంది. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ మొదటగా సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన లక్ష్మణ్ బ్లూ, ఇంగ్లీష్ ఫింగ్లీష్, డియర్ జిందగీ, హిందీ మీడియం, 102 నాట్ అవుట్ లాంటి చిత్రాలకు పనిచేసి ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. తర్వాత మెగాఫోన్ పట్టి మరాఠీ భాషల్లో తపాల్ లాల్, బాగ్చి రాణి వంటి చిత్రాలకు డైరెక్షన్ చేశాడు. ఇక హిందీలో కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ కాంబోలో వచ్చిన లుకా చుప్పీతో తొలిసారే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టిన లక్ష్మణ్ 2023లో విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ కాంబోలో వచ్చిన జరా హట్కే జరా బచ్కే సినిమాకు దర్శకత్వం వహించి మంచి పేరే తెచ్చుకున్నాడు. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చావా 550 కోట్లు సాధించి మరోసారి లక్ష్మణ్ ఉటేకర్ పేరుని ప్రపంచానికి సగర్వంగా పరిచయం చేసింది. ఏదేమైనా ఏ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి ఈ స్థాయికి చేరాడంటే లక్ష్మణ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.